హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము గుప్తకాశి చూసే ప్రయత్నం చేస్తాము. గుప్తకాశిలో విశ్వనాథుని చూసే ప్రయత్నం చేస్తాము. ఇది ఆర్చి రోడ్లో నుంచి గుప్తకాశి సిటీలో నుంచి ఈ టెంపుల్ దాని నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఆర్చి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ మార్గంలో చాలా షాపులు కనిపిస్తాయి. సో మనం ఆ షాపులు చూస్తూ కూడా మెట్లు వచ్చి ఒక 150 దాకా ఉండొచ్చు. అరౌండ్ మోరార్లెస్ 150 స్టెప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టెప్స్. సో ఇవి ఎక్కి మీరు పైకి వెళ్తే మీరు గుప్తకాశీలో ఉన్న విశ్వనాథుని చూడొచ్చు, అంటే మహాశివుని చూడొచ్చు, అంటే శివుని చూడొచ్చు. అక్కడ మనం వెళ్తే మనము ఫస్ట్ శివయ్యని దర్శించిన తర్వాత పక్కనే ఇంకొక టెంపుల్ అర్ధనారీశ్వరుడు ఉంటాడు. సో మనం ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్లోకి వచ్చేసాము. ఇది ఒక కోనేరు, చిన్న కోనేరు. హిమాలయాల్లో నుంచి వాటర్ డైరెక్ట్గా ఈ కోనేరులో వచ్చి పడతాయి. 2 నంది బొమ్మల నోరులో నుంచి ప్యూర్ వాటర్ వచ్చి పడతాయి. మనకి టెంపుల్ వ్యూ కానీ చూస్తే మనకి ఎల్లో డామినేషన్ ఎక్కువగా ఉంది. అలానే టెంపుల్ బయట ఈ యొక్క తలుపులు క్లోజింగ్కి ఓపెనింగ్ అప్పుడు ఈ తలుపులు ఉపయోగిస్తారు. సో అలానే బాగా వ్యూ అయితే బాగుంటుంది. సో చెక్క పిల్లర్స్, ఎల్లో డామినేషన్ ఎక్కువగా ఉంది ఈ కలర్స్లో. మెయిన్ టెంపుల్ కూడా ఎల్లో కలర్లోనే ఎక్కువ డామినేషన్ ఉంటుంది. సో మనం వన్స్ ఈ డోర్ తెరిచిన తర్వాత గుళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. సో వెళ్ళిన వెంటనే ఫస్ట్ కోనేరు ఒక స్నానం చేయొచ్చు, లేకపోతే నీళ్ళు చల్లుకొని ఇంకా దర్శనానికి వెళ్ళచ్చు. సో ఆ కోనేరు చూస్తున్నాము, ఆ టెంపుల్ కూడా చూస్తున్నాము, విశ్వనాథుని యొక్క టెంపుల్ చూస్తున్నాము. సో బ్యాక్ విజువల్స్ కనిపిస్తున్నాడు ఆ టెంపుల్. మనం పక్కన అర్ధనారీశ్వరుడు. ఈ మెయిన్ టెంపుల్లోనే సైడ్ వ్యూ అంతా మనకి కేదార్నాథ్ లెక్కన ఉంటుంది ఇక్కడ గర్భగుడి. అదే మనం చూస్తున్నాము. ఎల్లో డామినేషన్ ఎక్కువగా ఉంది. అలానే కోనేరు చూస్తున్నాము, చాలా ప్యూర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, వాటరు చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఈ గుప్తకాశి జనాలంతా కూడా ఎవరైతే పక్కన వీధులు నివసిస్తారో వాళ్ళంతా ఈ వాటర్ తాగుతారు. అదే మనం మళ్ళీ మెయిన్ టెంపుల్ యొక్క గర్భగుడి చూస్తున్నాము. సో గుప్తకాశిలో ఉన్న ఆ యొక్క పార్వతీదేవిని, విశ్వనాథుని చూసే ప్రయత్నం చేశాము. సో అలానే ఇక్కడ మనకి అర్ధనారీశ్వరుడు ఉంటాడు, పక్కన టెంపుల్ అర్ధనారీశ్వరుడు ఉంటాడు. ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్లో పార్వతీదేవి, విశ్వనాథుడు ఉంటాడు. ఇక రెండో టెంపుల్లో అర్ధనారీశ్వరుడు ఉంటాడు. ముందు నందీశ్వరుడు ఉన్నాడు. ఇంకా అర్ధనారీశ్వరుడు తెలుసు కదా, పార్వతి పరమేశ్వరుడు ఒక నంది మీద కూర్చో ఉంటారు అర్ధనారీశ్వరుడు రూపంలో. సో ఈ 2 టెంపుల్స్ ఇక్కడ బాగా ఫేమస్. ఇది ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే పాండవులు కురుక్షేత్రం తర్వాత వాళ్ళకి పాపం వచ్చింది, దాయాదులను చంపిన పాపం వచ్చిందని శివుడిని దర్శించడానికి వస్తారు. అప్పుడు శివుడు ఇక్కడ దాంకొని ఉంటాడు. మళ్ళీ తర్వాత ఫామ్స్ మార్చి శివుడు వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. అది ఈ గుప్తకాశి యొక్క విశిష్టత. మనం చూస్తున్నాము ఈ ప్లేస్ నుంచి దగ్గరగా ఉన్న ప్లేసులు. కేదార్నాథ్ మెయిను, తంగనాథ్ కూడా మెయిను. సో తంగనాథ్ అక్కడ వచ్చి పార్వతీ పరమేశ్వరులు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇంకా ఇది ఆల్టరేషన్లో ఉంది, కొంత భాగం డెమాలిష్ చేశారు. అలానే మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నాము, లోపల ప్రమిసెస్ చూస్తున్నాము. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో మళ్ళీ మనం మెయిన్ టెంపుల్లో చూస్తున్నాము. మెయిన్ టెంపుల్ ఆ పక్కన అర్ధనారీశ్వరుని టెంపుల్ చూస్తున్నాము. సో ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. డామినేషన్ కలర్ వచ్చి ఎల్లో. మనం ఆ మెయిన్ ఎంట్రన్సే చూస్తున్నాము. సో నేనండి రిషికేశ్వరరాజు. సో ఆ టెంపుల్ ముందున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఆ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో లోపల మెయిన్ టెంపుల్ కనిపిస్తూ ఉంది ఈ వ్యూలో. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది, ఎందుకంటే గుప్తకాశి ఉత్తరాఖండ్ చాలా హిమాలయాల దగ్గర ఉంటుంది. సో చాలా ప్రయాసాలు పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుంది. సో మనం చూస్తున్నాము ఆ ముందున్న షాపులు అంటే భక్తికి సంబంధించినవి, మాలలు, వాటర్ పట్టుకునే క్యాన్లు, ప్రసాదాలు, రకరకాల దారాలు, రకరకాలు అమ్ముతున్నారు. దేవుడు బొమ్మలు రకరకాలుగా అమ్ముతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ వెయిట్ ఫర్ more videos to come.